హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఆ దారిలోనే ఆత్రేయపురం కూడా ఉంది. ఆత్రేయపురం పూతరేకులు కూడా ఒకసారి ట్రై చేద్దాము, చాలా బాగుంటాయంట. వెళ్తా మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు అయితే. మనం వెళ్తున్న దారిలో ఒక పూతరేకుల షాప్ అయితే కనిపించింది. ఆంజనేయ పూతరేకులు అని చెప్పి. వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల పూతరేకులు ఉంటాయంట. బాదం, పిస్తా, కోవా అన్ని రకాల పూతరేకులు. ఇంకొకటి ఏంటంటే మామిడి తండ్రి కూడా వీళ్ళ దగ్గర ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళైతే మన ముందే తయారు చేసేస్తున్నారు లైవ్లో. మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా. ఒకసారి తిని చూద్దాము టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. సార్ రేట్లు కూడా కనుక్కుందాం వీళ్ళ దగ్గర. సార్ అన్న రేట్ చెప్పను. పిస్తా డ్రై ఫ్రూట్స్ అయితే 200 అండి. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ 150. డ్రై ఫ్రూట్స్ లో కూడా చిన్న పప్పు వేసేసింది. డ్రై ఫ్రూట్స్ 100. క్వాలిటీని బట్టి రేట్ మారుతుంది అంతే. క్వాలిటీని బట్టి రేట్. హై క్వాలిటీ అయితే ఎంత? హై క్వాలిటీ అయితే 250 ఉంటదండి. 300 ఉంటది. 300దే 250కి ఇస్తున్నాం. హోల్సేల్ కదా మా దగ్గర. 300. వీళ్ళైతే హోమ్ డెలివరీ కూడా చేస్తారంట. మీరు ఎక్కడికి కావాలితే అక్కడికైతే పంపుతారని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి. రుచి అయితే చాలా బాగుంది. నేను కూడా ఇంటికి 2 బాక్సులు అయితే పెట్టుకెళ్తున్నాను వీళ్ళ దగ్గర నుంచి. ఇది ఆలయం పార్కింగ్. ఇది బైకులకి, కార్లకి, చివరిని అయితే బస్సులు కూడా వస్తాయి. డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికి వస్తుంటాయి. మనకి రావులపాలెం నుంచి ఉన్నాయి, రాజమండ్రి నుంచి కూడా డైరెక్ట్గా బస్సులు ఇక్కడ ఉన్నాయి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే. మన పార్కింగ్ ఆపోజిట్లోనే షాపులు ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షాపులు అన్నమాట ఆలయంకి సంబంధించి. ఈరోజు శుక్రవారం, శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు ఈ ప్రదేశం అయితే. మనం చాలా ఆలయాలు చూసి ఉంటాం కదా, ఆలయం సపరేట్గా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఆలయం మధ్యలో ఉంటుంది. చుట్టూరు ఇల్లులే. వీళ్ళ ఆలయం చుట్టూరే చిన్న చిన్న బిజినెస్లే చేసుకుని బతుకుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఎక్కడికక్కడైతే ఫోన్స్, బ్యాగులు, చెప్పులు పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి. ఫోన్కి అయితే 10 రూపాయలు, బ్యాగ్కి అయితే 20 రూపాయలు, చెప్పులకి అయితే 5 రూపాయలు. ఇంకొకటి అంటే ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉన్నాయి, మనం ఇటువైపు వెళ్ళాలి ఏంటి అని చెప్పి. 50 రూపీస్కి ఫ్రీ దర్శనం అయితే స్ట్రైట్గా వెళ్ళాలంట. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళక ముందే మనకి కాల్ కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. ఫస్ట్ కాల్ కడుక్కొని ఆలయంలోకి అయితే వెళ్ళాలి. ఈ ఆలయంలోకి, ఈ ఆలయంలో స్వామివారికి ముడుపు కట్టి 7 వారాలు 7 శనివారాలు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే వాళ్ళకున్న పాపాలన్నీ పోయి వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే జరుగుతాయంటే ఇక్కడైతే. మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఎదురుకుంటా పెద్ద ధ్వజస్తంభం కనబడుతుంది. ఇదే ఆలయం ఎంట్రన్స్. లోపలికి అయితే ఫోన్స్ అయితే అలవ్ లేదు. నేను చాలా రిస్క్ చేసి అయితే వీడియో తీస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలయం లోపల స్వామివారు అయితే శంకు చక్రాలు కాకుండా గదాధారుడే ఉంటారు. శంకు చక్రంతో పాటు గద కూడా పట్టుకొని ఉంటుంటారు. మనం చాలా ఆలయాలు చూసే ఉంటాం. ఆలయాల్లో దేవుడి విగ్రహం అయితే రాతితో ఉంటుంది. ఈ ఆలయంలో అయితే స్వామివారు ఇక్కడ చెక్కతో వెలిశారు. ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే మనం ఒకసారి వైకుంఠంలో సనక సనందాది మహర్షి నారాయణ దర్శించుకోవడానికి వచ్చారు. వచ్చి స్వామితో భూలోకంలో పాపాలు పెరుగుతున్నవి, అధర్మం, అన్యాయం పెరుగుతున్నది, వాటిని తగ్గించడానికి మార్గం చూపించమని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి వారితో, అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాలు అవతరించాను. అలాగే కలియుగంలో కూడా లక్ష్మీదేవితో కలిసి మానవ పాపాలను కడుగుటకు ఈ గౌతమి నది ప్రవాహం నందు నౌకాపురి అనే గ్రామంలో నేను వెలుస్తానని చెప్పి ఆ సనక సనందాది మహర్షికి అయితే చెప్తారు. అప్పుడు లక్ష్మీదేవితో కలిసి స్వామివారు ఒక చందనంపేటలో ఈ గౌతమి పరివాహక ప్రాంతంలో నౌకాపురి అయితే చేరుకుంటారు. ఇది జరిగిన కొద్ది రోజులకి గౌతమి ప్రవాహంలో ఏదో చెక్కపెట్టి కొట్టుకొస్తున్నట్టు గ్రామ ప్రజలకు కనిపిస్తే అది తీసుకురావడానికి వెళ్ళేవారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కనిపించకపోవడం జరిగేది. ఒకరోజు అయితే ఊళ్ళో గల పెద్ద బ్రాహ్మణుడికి స్వామివారి కల్లో కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారకు ముందే అందరూ లెగిచి గౌతమి నదిలో స్నానం చేసి మంగళ వాద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళ్తే కృష్ణ గరుడు పక్షి వాళ్ళని చోటు నేను చందనంపేటలో మీకు దొరుకుతానని చెప్తారు. ప్రజలు స్వామివారు చెప్పినట్టే వెళ్తారు. అక్కడైతే చందనంపేట కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగా స్వామివారు శంఖ చక్రాలతో గదాయుధుడే నారాయణ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆ విగ్రహానికి గౌతమి నది ఒడ్డున ఒక ఆలయం నిర్మించి ఆ ఆలయంలో అయితే ప్రతిష్ఠించారు స్వామివారిని. కొంతకాలం తర్వాత ఈ నది కోతకు గురయ్యి ఈ ఆలయం అయితే సముద్ర గర్భంలో అయితే కలిసిపోయింది. ఈ ఊర్లో పెనపోతన గజేంద్ర అనే ఒక నౌకా వ్యాపారి ఉండేవారు. ఆయనకైతే చాలా ఓడలు ఉండేవి. ఒకసారి తుఫాన్ వచ్చి ఆ ఓడలన్నీ సముద్రంలో కనిపించకుండా పోయాయి. తన ఓడలను సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి గట్టును ప్రతిష్ఠిస్తాను, గుడి కట్టిస్తానని చెప్పి గజేంద్రుడు మొక్కున్నాడు.
అప్పుడైతే తుఫాను ఆగిన తర్వాత ఓడలన్నీ ఒడ్డుకి చేరాయన్నమాట. స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం గజేంద్రుడు ఇక్కడైతే ఆలయం నిర్మించారు 1975 సంవత్సరంలో. ఈ ఆలయం దర్శనం చేసుకోవడానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు అయితే వస్తారు. శనివారం అయితే అసలు ఖాళీ ఉండదు ఈ ఆలయంలో. ఇక్కడికి రావాలంటే రాజమండ్రి దాకా ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి అయితే బస్సులో ఆటోలో అయితే రావచ్చు. మనం చూస్తుంది ఆలయం ఎగ్జిట్ ఆపోజిట్లోనే మనకు అన్నదానం జరుగుతుంది అన్నమాట. చివరన అక్కడైతే డైలీ అన్నదానం జరుగుతుంది. మనం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సంబంధించిన వీడియో అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం.